10 ఏళ్ళు వచ్చే వరకు కొడుకు తండ్రికి భయపడతాడు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక తండ్రే కొడుకు భయపడుతున్నాడు. ప్రపంచంలో విచిత్రం ఇది. 10 ఏళ్ల కొడుకు తండ్రికి భయపడతాడండి. మా నాన్న ఒప్పుకోరు, మా నాన్న కొడతారు. వాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి మా అబ్బాయి అబ్బో దెబ్బలాడతాడండి మా అబ్బాయి. ఎంత విచిత్రం అండి. ఇంతవరకు వాడు మనకు భయపడ్డా, వాడికి 20 ఏళ్ళు రాగానే వాడికి మనం భయపడతాం. అంటే జ్ఞానం లేకపోవడం కారణం. జ్ఞానం ఉన్న తల్లిని, జ్ఞానం ఉన్న తండ్రిని ఏ కొడుకు, ఏ కూతురు, ఏ బంధువులు బెదిరించలేరండి. ఖచ్చితంగా ఉంటే ధర్మ మార్గంలో ఉండి, లేకపోతే బయటికి పో అని చెబుతాం స్పష్టంగా. వాళ్ళు ఎలా బెదిరిస్తారు మనల్ని? పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలా బెదిరిస్తారు? సాధారణంగా అడిగింది ఓపోతా, నేను ఇంట్లో వెళ్ళిపోతా. పొమ్మనండి, ఎక్కడ పోతాడో, ఎన్నిసార్లు పోతాడో, ఓసారి పోతాడు, రెండోసారి పోలేడు. ఇంకా మనకి బెంగ వచ్చేస్తుంది. వాడు వెళ్ళిపోతాట అని చెప్పేసి 15 ఏళ్ళ వాడికి బండిస్తున్నారమ్మా. వీడి కారణంగా, తప్పు డ్రైవింగ్ కారణంగా ఓ కుటుంబం మొత్తం వెళ్ళిపోయింది రోడ్డు మీద. వీడినే వదిలేసి ఉంటే ఎంత బాగుండేది. ఎలా ఇస్తారండి బండి 15 ఏళ్ళ వాడికి? మనమే చేస్తున్నాం ఈ పనులన్నీ. 10 ఏళ్ళు రాకుండా స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం. 16 ఏళ్ళకే ఓ ఫోన్ అట్టుకుంటుంది. మధ్య డాబా మీదకి వెళ్ళి మాట్లాడుతుంది. మనం కూడా వెళ్ళామంటే కోపడుతుంది. 3 ఏళ్ళు రాకుండా ఫోన్ ఇస్తున్నారండి. నేను రైల్లో చూస్తున్నా, ఆశ్చర్యపోతున్నా. తల్లి పక్కన పిల్లలు ఉంటుంది, నెలలు, ఏడాది కూడా దాటలేదు, ఫోన్ ఇచ్చేస్తున్నారండి. ఫోన్ పైకి కిందికి జరిపేసి అమ్మాయి గొడవ అక్కడ. ఇంకా ఏడాది దాటలేదు. ఏడాది దాటిన పిల్లకి చేతిలో ఫోన్ ఇవ్వడం అంటేనమ్మా ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసేసినట్టే. తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు ఇవ్వాలి, కబుర్లు చెప్పాలి, పాటలు పాడాలి, రైల్లోంచి ఏదైనా చూపించాలి, లేదా పడుకోబెట్టి జో కొట్టాలి. కానీ ఫోన్ ఎలా ఇస్తారండి? పక్క ప్రయాణికులంతా ఏమవుతారండి? మా పిల్ల వినదండి అంటే అప్పుడే ఏడాదికే వినడం మానేసింది. చచ్చిపోతుంది ఈ తల్లి 20 ఏళ్ళు దీంతో. ఎక్కడ పెంపకంలో లోపం? ఎందుకు లోపమో తెలుసా? ఏమైపోతారో ఎంత పెంచినా ఏదో ఒకటి అవుతారు. మొండిగా ఉండాలి, బండగా ఉండాలి, మొహమాటం లేదు. ధర్మం సత్యం ధర్మం తప్ప ఏ మమకారానికి ఆస్కారం లేదు. అప్పుడే జీవితంలో స్థిరంగా ఉండగలుగుతాం ఖచ్చితంగా. ఈ బొమ్మలన్నీ బారేసి ఆడుకో. ఈ మధ్య ఇంకోటి కూడా కనిపెట్టారు హైదరాబాద్లో. టాయ్ రూమ్ అని, ఇంట్లో ఒక రూమ్ అండి, టాయ్ రూమ్ అట. టాయిలెట్ రూమ్ కాదు, టాయ్ రూమ్. అంటే బొమ్మలన్నీ బారేసి అందులో బారేస్తారు. ఏదో ధాన్యం బత్తాలన్నీ ఉన్న చోట వెనకలు ఉన్నట్టు ఈ పిల్లలు ఆడుకుంటారు. తల్లిదండ్రి వేరే, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవి. వీళ్ళ గదిలో బారేసి తడిపేసేసి టాయ్ రూమ్ అంటే వాడు ఆ బొమ్మల మధ్యలో ఎడుతూ ఉంటాడు. ఇంకా అంటే వీళ్ళ జోలికి రాకుండా. ఇక పిల్లలు ఎలా పెరుగుతారండి? అలా చేస్తున్నారండి. హైదరాబాద్లో జరుగుతున్న టాయ్ రూమ్ మనోడు కట్టారు. ఇప్పుడు ఇక్కడ బెడ్రూమ్ కాదు, టాయ్ రూమ్. దాని నిండా బొమ్మలే ఉంటాయి. పైగా ఎలుగుబంటి బొమ్మలు ఉంటాయి. వీడు ఎలుగుబంటే అవుతాడు రేపొద్దున. టెడ్డీ బేర్ అని ఎలుగుబంటి బొమ్మ. వీడు ఎలుగుబంటే అవుతాడు ఖచ్చితంగా. అందులో కూడా కాస్త అందమైన బొమ్మలు ఎక్కడ ఉండవు. రాముడు బొమ్మ, సీత బొమ్మ ఉండదండి. ఎలుగుబంటి బొమ్మలు అన్నీ ఉంటాయి. వాడు అలాగే అవుతాడు. Download Moj.